శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శ్రీ కైలాస పరంపర గురవే నమః శ్రీ నందినాథ సంప్రదాయ రత్నాయ నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః చిద్ఘనాయ ప్రసన్నాయ శృత్యాకాశ విహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః. శ్రీ శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు శివమహాదేవుడి అవతారం, కారణ జన్ములు, క్రాంతి పదదర్శిగా అవతరించిన మహనీయుడు. కలుషితమైన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి మానవాళికి మహోపకారం చేసిన మహామహిమాన్వితుడు. వేద విరుద్ధమైన అనేక మత ధర్మాలను ఖండించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించిన తేజోమూర్తి. సమ్యక్ సాధనా వ్యవస్థను, ఉపాసనా మార్గాన్ని ఉద్బోధించి హైందవ జాతిని తేజోవంతం చేసిన జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అనేన వేద్యం సత్శాస్త్రమితి వేదాంతడిండిమః. బ్రహ్మము త్రికాలాబాధ్యమైనది, సత్యవస్తువు. దృశ్యమానమైన జగత్తంతా మిథ్య. ద్రష్ట అయిన జీవుడు బ్రహ్మయే గాని అన్యుడు కాదన్న అద్వైత తత్వాన్ని ప్రపంచానికి అందించిన అపర శంకరుడు ఆయన. కైవల్య రూపమైన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, అద్భుతమైన ఆనందమయ జీవితానికి మార్గదర్శనం చేసిన కరుణాస్వరూపం. శ్రీ శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయమైన బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకు సప్రామాణిక సాధికారిక భాష్యాలు చెప్పి అద్వైత ప్రబోధాన్ని అజరామరం చేసిన సౌజన్యమూర్తి. ప్రస్థానత్రయ భాష్యాలతో పాటు సామాన్యులకు వేద ధర్మాన్ని, అద్వైత తత్వాన్ని అందించటానికి అనేక ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రసాదించారు. తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి, అపరోక్షానుభూతి, భజగోవిందం వంటి రచనల ద్వారా శంకరులు ముముక్షు జనానికి మహోపకారం చేయటం జరిగింది. ఈ ప్రకరణ గ్రంథాలు వివిధ స్థాయిల్లోని సాధకులనుద్దేశించి వ్రాయబడ్డాయి. శంకర భగవత్పాదుల వారి ప్రస్థానత్రయ భాష్యాలు ఒక ఎత్తు, ప్రకరణ గ్రంథాలు ఒక ఎత్తు. భాష్యాలు పారావారాలైతే ప్రకరణాలు పల్వాలు. ఈ ప్రకరణాలు శ్రవణం చేసేవాళ్ల ఎదురుగా కూర్చొని విషయాన్ని సమగ్రంగా అర్థమయ్యేటట్లు ఉపదేశించే గురువుల్లాంటివి, హితబోధ చేసే మంచి స్నేహితుల్లాంటివి. ఆచార్యుల వారి ఆత్మబోధలో అనుభూతితో పెనవేసుకున్న నూతనత్వం, గాంభీర్యంతో కూడిన కమనీయత కనిపిస్తుంది. ఎన్ని పర్యాయాలు విన్నా, చదివినా తనివి తీరని మాధుర్యం మనకు అనుభవంలోకి వస్తుంది. సత్యాన్వేషణాసక్తితో ప్రయాణం మొదలుపెట్టిన సాధకులకు శబ్దాతీతమైన మహాసత్యాన్ని దృగ్గోచరం చేస్తుంది. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, మనశ్శాంతికి శ్రీకైవల్య మార్గమైన వేద వేదాంత ఇతిహాస పురాణ సారమైన ఆత్మబోధను శ్రద్ధాసక్తులతో ఏకాగ్ర చిత్తంతో శ్రవణం చేద్దాం. ఆత్మబోధ అనేది ఎవరికి ఉద్దేశించబడిందో వివరిస్తున్నారు. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం
ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే. తపస్సు చేసి పాపాలు పోగొట్టుకున్నటువంటి శాంత చిత్తులు అంటే శాంత స్వభావం కలిగినటువంటి వాళ్ళు, కోరికల్ని అధిగమించినట్టి మోక్షాపేక్ష కలిగిన వాళ్ల కోసం ఈ ఆత్మబోధ వ్రాయబడింది. కాబట్టి ఆత్మబోధ ద్వారా జ్ఞానాన్ని పొంది కైవల్యం చేరాలంటే ముందుగా తపస్సు చేయాలి, పాపాలు పోగొట్టుకోవాలి, కోరికల్ని జయించాలి. ఇందు అనుబంధ చతుష్టయము సూచించబడింది. విషయము, ప్రయోజనము, సంబంధము, అధికారి అనునవి ఈ మొదటి శ్లోకంలో చెప్పబడ్డాయి. ఇందులోని విషయం ఆత్మజ్ఞానం. సర్వ వేదాంత సారము సోదాహరణంగా చెప్పబడింది. బంధ విముక్తియే ప్రయోజనం. సదసద్వివేకం, ఫలభోగాల పట్ల అనాసక్తి, శమదమాది గుణసంపద, మోక్షకాంక్ష కలవాడు సరియైన అధికారి. విశదీకరణే సంబంధం. మనలో ఉండే దివ్యత్వాన్ని పైకి తెచ్చేది తపస్సు. ఇంద్రియ నిగ్రహం దీనికి మూలం. కోరికలను జయించిన వానికే శాంతి లభిస్తుంది. శాంత మనస్కుడే ముముక్షువు కాగలడు. అశాంతితో ఉండేవాడికి ఇహం లేదు, పరం లేదు. ముందు శాంతగుణం అలవాటు పడితేనే ముక్తి మీద ఆసక్తి కలుగుతుంది. అప్పుడే ముముక్షు అవుతాడు. ఆత్మబోధ ద్వారా ఆత్మజ్ఞానం పొందాలన్నా ముందుగా అలవర్చుకోవాల్సిన గుణాలున్నాయి. జ్ఞానాదేవతు కైవల్య అన్నది వేద ప్రమాణం. బోధోన్య సాధనేభ్యోహి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వకినివ జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతి. మిగిలిన సాధనల కంటే జ్ఞాన మార్గం తిన్ననైనది. అగ్ని లేనిదే వండటం సాధ్యపడదు కదా, అట్లాగే జ్ఞానం లేనిదే మోక్షం సిద్ధించదు. అందుకే భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెప్పబడింది. వేదాలు కూడా జ్ఞానాదేవతు కైవల్య అంటూ జ్ఞానం యొక్క వైశిష్యాన్ని వివరించాయి. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞాని అయిన వాడే నన్ను చేరగలడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. మోక్షం అంటే విముక్తి, అజ్ఞానమే బంధనం. అవిద్య నాశనం అయిన నాడు మన నిజస్వరూపం తెలుసుకుంటాం. అదే జ్ఞానం. అజ్ఞానం తొలగిపోవటమే జ్ఞానం. కర్మల గురించి ఆలోచన చేసినప్పుడు అవిరోధితయా కర్మణా విద్యాం వినివర్తయేత్ విద్యాం విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. కర్మ మాయను నిర్మూలించలేదు. కర్మ అనేది మాయకు భిన్నమైంది కాదు. చీకటిని తొలగించటానికి దీపమే కావలసి ఉన్నది. అట్లాగే జ్ఞానం మాత్రమే మాయను రూపుమాపగలదు. దేహం, మనస్సు, బుద్ధి వీటితో మనం తాదాత్మ్యం చెందినప్పుడే కర్మలు చేస్తాం. ఆత్మజ్ఞాన నిష్ఠాపరులకు కర్మలతో పని ఉండదు. అజ్ఞానాంధకారాన్ని పారదోలటానికి జ్ఞానదీపికయే కావలసి ఉంది. పరిచ్ఛిన్న ఇవా జ్ఞానాత్ తన్నాసే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. అజ్ఞానం వల్ల ఆత్మ పరిమితమైనట్లు గోచరిస్తుంది. అజ్ఞానం నాశనం అవగానే శుద్ధ ఆత్మ మేఘాలు తొలగగానే సూర్యుడు ప్రకాశించినట్టు స్వయంగా ప్రకాశమానమవుతుంది. స్వయం ప్రకాశమైనట్టి సర్వవ్యాపకమైనట్టి ఆత్మ మన మనోవృత్తుల వల్ల పరిమితమైనట్లు వివిధ నామరూపాలతో గోచరిస్తోంది. ఆత్మ శుద్ధ చైతన్య స్వరూపం. ఆత్మ స్వయం ప్రకాశమానం. అజ్ఞాన మేఘాలు తొలగ్గానే స్వయం ప్రకాశమైన ఆత్మభానుడు బయటపడతాడు. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నస్యే జలం కతకరేణువత్. అజ్ఞాన కలుషమైన దాన్ని జ్ఞాన సాధన మార్గం ద్వారా శుద్ధి చెయ్యాలి. ఇండుపు గింజ మలినమైన నీటిని శుద్ధి చేసి తనంతట క్రిందికి దిగిపోవునట్లు జ్ఞానం తన శుద్ధి కార్యక్రమం పూర్తి కాగానే లయమైపోతుంది. ఆత్మస్వరూపం జ్ఞానమే. ఈ ఆత్మజ్ఞానం అనేది వృత్తి జ్ఞానమైన మేధకు సంబంధించింది. వృత్తి చైతన్యం మూల అఖండ చైతన్యంలో లయమైనప్పుడు జీవభావం పోతుంది. వ్యక్తి చైతన్యం శుద్ధ అఖండ చైతన్యంలో లీనం కావాలి. జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయము అనేవి స్వరూప జ్ఞానం యొక్క ప్రతిబింబాలు మాత్రమే. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే
సత్య సద్భవేత్. మనం కలగంటున్నంత కాలం అది యథార్థంగానే కనిపిస్తుంది. అట్లాగే రాగద్వేషాలతో కూడుకున్న సంసార జీవితం జ్ఞానోదయం కానంత వరకు నిజమైన దానిలాగానే గోచరిస్తుంది. పారమార్థిక సత్తాలో ప్రవేశించిన వాళ్లకి మాత్రం ప్రపంచం స్వప్నతుల్యమే అవుతుంది, స్వప్నంగానే ఉంటుంది. కలలాగానే అదంతా కూడా అసత్యమే. జ్ఞానోదయమై ఆత్మజ్ఞాననిష్ట కుదరనంత కాలం జీవుడు చస్తూ పుడుతూ సంసార బాధలకు లోనవుతూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం. క్షణిక సుఖాలకు కష్టాలకు గురి అవుతూనే ఉంటాడు. వ్యవహారిక ప్రపంచం కూడా స్వప్న ప్రపంచంలాగా దాన్ని అధిగమించనంత కాలం వాస్తవమైన దాని వలె భ్రమింపచేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక శిఖరాల నుండి చూస్తే రెంటికి తేడా లేదు, రెండూ క్షణికాలే. తావత్ సత్యం జగద్భాతి సుక్తికార జతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. ముత్యపు చిప్పలో తోచే వెండిలాగా అద్వయం సర్వాధిష్టానభూతమైన బ్రహ్మ తెలియబడనంతకాలం సృష్టి అంతా నిజమైన దానివలే కనపడుతుంది, వాస్తవంలాగానే భాసిస్తుంది, నిజమనే భ్రమను కలిగిస్తుంది. సర్వ సృష్టికి అంతర్భూతం బ్రహ్మ పదార్థమే. సృష్టి భ్రాంతి. ఒకే ఒక బ్రహ్మ పదార్థం మాత్రమే ఉన్నా అది మన భ్రమ వల్ల వివర్తం చెంది నామరూపాత్మకమైన జగత్తు వలె గోచరిస్తుంది. సర్వాధిష్టానభూతమైన బ్రహ్మను తెలుసుకుంటే మిగిలేది అద్వైతమే. దాన్ని తెలుసుకునేదాకా ద్వైతభావం భాషిస్తూనే ఉంటుంది.